హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచిగా బగారా రైస్ అలాగే చికెన్ ఫ్రై. చాలా ఈజీగా క్విక్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకోవటానికి అలవాటు పడితే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చాలా బాగుంది. ఎప్పుడైనా సరే మనం బగారా ప్రిపేర్ చేసేటప్పుడు ప్రెషర్ కుక్కర్లో కంటే కూడా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసామంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను 3/4 కేజీ చికెన్కి కొలతలు అనేవి చూపిస్తున్నాను. ఇక్కడ 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. 3/4 కేజీ చికెన్కి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్. ఈ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మబద్దను కూడా ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. నిమ్మబద్ద కూడా పిండుకున్న తర్వాత బాగా చికెన్కి మసాలాలు మొత్తం పట్టేటట్లుగా చికెన్ అంతా మసాజ్ చేస్తూ ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మినిమం ఒక 1 అవర్ పాటు కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోగలిగితే మసాలాలన్నీ మంచిగా పట్టి బాగా మ్యారినేట్ అవుతుంది చికెన్ అనేది. టైం లేదనుకుంటే కనుక ఒక 1/2 అవర్ పాటు పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒక 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి దీంట్లో చెక్క, లవంగా, యాలక్కాయ యాడ్ చేశాను పోపు కోసం. యాడ్ చేసిన తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా రావాలనుకుంటే ఉల్లిపాయలు అనేవి బాగా సన్నగా కట్ చేసేసుకొని ఒక పెద్ద కప్పు వరకు యాడ్ చేసేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్గా ఉంటుంది, ఎక్కువ గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి యాడ్ చేసేసి ఒక పెద్ద కప్పు వరకు ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు టమాటో తరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసే వరకు ఒకసారి మిక్స్ చేసేసుకొని అప్పుడు 5-6 పచ్చిమిర్చి చీలికలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందాక మనం మ్యారినేషన్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు తొందరగా వేగటానికి మళ్ళీ ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసాము. ఇప్పుడు 1/2 కప్పు వరకు పుదీనా, అలాగే ఇంకొక 1/2 కప్పు వరకు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలని ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు మనకి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోవాలి ఉల్లిపాయల్లోంచి. ఇలా సపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గట్టి పెరుగును కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కావాలనుకుంటే పెరుగుని మనం స్టార్టింగ్లో మ్యారినేషన్ చేసాం కదా చికెన్ని, అప్పుడైనా సరే యాడ్ చేసేసుకోవచ్చు. అప్పుడు యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం చికెన్ అనేది స్పైసీనెస్ తగ్గిపోతుంది కాబట్టి నేను ఈ టైంలో యాడ్ చేసేసాను. మొత్తం కలుపుకొని ఒకసారి ఇలా మూత పెట్టి కుక్ చేసేసుకోవాలి. చికెన్లోంచి నీరంతా బయటకు వచ్చేసి చికెన్ ఉడుకుతుంది. ఈలోపు టైం ఉంటుంది కాబట్టి బగారా ప్రిపేర్ చేసుకోవటం కోసం బాస్మతి రైస్ని వాష్ చేసేసి వాటర్లో నానబెట్టి ఉంచుకుంటాను. నేను ఇక్కడ ఈ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో గ్లాసున్నర వరకు బియ్యం తీసుకున్నాను. గ్లాసున్నర వరకు బియ్యం తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను గ్లాసున్నర తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నరకి 3 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. అంటే గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ తీసేసుకొని ఇలా నానబెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్కి ఒక మంచి పెక్యులియర్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ని అస్సలు మిస్ అవ్వనివ్వకూడదు. ఇదిగోండి, నేను ఇక్కడ 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఒకేసారి. ఈ వాటర్ని మళ్ళీ బగారా కుక్ చేసేటప్పుడు కూడా వాడతాను. నానబెట్టిన వాటర్ పడేస్తే ఏంటంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది మనకి తగ్గిపోతుంది. బగారా అయినా సరే, బిర్యానీ అయినా సరే. ఇవి నానబెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, చికెన్ అయితే మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా థిక్గా మంచిగా ఉడుకుతుంది. ఇక్కడ గ్రేవీ కూడా చూడండి మంచిగా ఫామ్ అయింది. ఇలా సిమ్లో పెట్టి కుక్ చేసేసుకోవాలి. అప్పుడు లోపల వరకు కూడా ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు
ఇలా ఉడకనిచ్చాను. మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ ఉంటే ఉడుకుతూ ఉంటుంది చికెను అడుగంటకుండా. ఇదిగోండి ఇందాకడ కంటే ఇప్పుడు కొంచెం గట్టి పడిపోయింది మనకి గ్రేవీ అనేది. ఆల్మోస్ట్ మనకి చికెన్ కూడా మొత్తం ఉడికిపోయింది. చూపిస్తున్నాను ఒక ముక్క తీసి చూడండి. ముక్క అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇదిగోండి ఇట్లా మెత్తగా ఉడికిపోయింది. మరి ఇంతకంటే కూడా డ్రైగా వేగనిస్తే ఏంటంటే కలుపుకొని తినే టైంకి మనకి అంత బాగోదు, ఇంకా గట్టి పడిపోతుంది తినే టైంకి. అందుకని చెప్పేసి మనం చికెన్ అంతా సిమ్లో కుక్ చేసుకున్నాం కాబట్టి లోపల వరకు ముక్క అయితే బాగా ఉడికింది కాబట్టి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందాక మనం మ్యారినేషన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసాము, ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసాము. ఫైనల్గా మంచిగా గరం మసాలా ఫ్లేవర్ తోటి బాగుంటుంది. ఈ టైంలో మళ్ళీ గరం మసాలా వేయటం వల్ల ఇదిగోండి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. టేస్టీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మంచిగా వేడివేడి బగారాలో కానీ బిర్యానీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ సామాన్లు చెక్క, లవంగా, యాలుక, వీటితో పాటు షాహీ జీరా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. బగారా రైస్కి ఎప్పుడైనా సరే షాహీ జీరా ఎక్కువ యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అసలైన బగారా టేస్ట్ తెలుస్తుంది. దీంతోపాటు ఒక చిన్న కప్పు వరకు సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే 10 చీలికల వరకు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అసలైన బగారా రైస్కి ఫ్లేవర్ అనేది షాహీ జీరా నుంచే వస్తుంది. కాకపోతే బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేయటం వల్ల ఘాటు బాగుంటుందని చెప్పేసి నేను బిర్యానీ దినుసులు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత రాళ్ళ ఉప్పు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి పావు కప్పు వరకు పుదీనా ఆకులు, పావు కప్పు వరకు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసి మొత్తం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఈ బగారాకి మనం ఎటువంటి కూరగాయ ముక్కలు కూడా యాడ్ చేయాల్సినంత అవసరం లేదు. ఉల్లిపాయలు అనేవి బాగా వేగితే సరిపోతుంది నెయ్యి నూనెలో. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ వాటర్ ఎసరు కూడా దీంట్లోకి వంచేసి ఒకసారి కాగనివ్వాలి. ఎసరంతా బాగా వేడిన తర్వాత అప్పుడు దీన్ని ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఈ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు బియ్యం కూడా యాడ్ చేస్తున్నాను. బియ్యం కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ ఎసరు బియ్యం మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మంచిగా పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది బగారా అనేది. ఇదిగోండి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని రైస్ కుక్కర్ లిడ్ కూడా పెట్టేసేసి స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఇది ఉడికేలోపు మధ్యలో ఒక 2 సార్లు మనం అలా కలబెట్టుకుంటే సరిపోతుంది, ఈవెన్గా మంచిగా కుక్ అవుతుంది. ఇదిగోండి రైస్ అయితే మంచిగా ఉడికుంది. మనం ఎంత లోతు నుంచి తీసినా సరే ఇలా కుక్ చేసుకుంటే కనుక ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది రైస్ అనేది. అసలు అతుక్కోవటానికి అనేది ఛాన్స్ ఉండదు. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి.